కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం మారెళ్ల మడకలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కాపుకొచ్చిన 100 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. గ్రామానికి చెందిన అన్నదమ్ములు బొజ్జ వాసుదేవరెడ్డి, మాజీ సర్పంచ్ పార్థసారథిరెడ్డి, యోగేశ్వర్ రెడ్డిలు 6 ఏళ్లుగా మామిడి చెట్లను సాగుతున్నారు. తీరా పంట కాపుకు వచ్చే సమయానికి ఆగంతకులు ఆ చెట్లను నరికివేశారు. గ్రామంలో పాత కక్షలు గాని ఎటువంటి గొడవలు గాని వీరికి లేవని స్థానికులు అంటున్నారు. నరికిన చెట్లను చూసి రైతు వాసుదేవరెడ్డి లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. యోగేశ్వర్ రెడ్డి, సన్నాపు రామచంద్రారెడ్డి, మాది మాలేంద్రమగ్గ గ్రామం, చక్రాయపేట మండలము. నేను ఎప్పటి నుంచో లక్కెడిపడి ఉన్నాను. మా తమ్ముడు కొద్దిగా చాలా చెవుడు, 6 ఏళ్ళ నుంచి కాపాడుకుంటా చెట్లను కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ ట్యాంకర్లతో నీళ్ళు దొరికి 6 ఏళ్ళ చెట్టు కాపాడినాడు. కాపుకొచ్చే చెట్లు నిన్న నైటు ఎవరో గుర్తు తెలియని నరికినారు. కానీ మాకు చాలా పంట నష్టం జరిగింది. మాకు 80 చెట్లు, మా చిన్న ఆయన వచ్చి 30 చెట్లు, మొత్తం 110 చెట్లు నరకడం జరిగింది. అది ఎవరిపైన ఊర్లో మా మీద అయితే అనుమానం లేదు. కానీ నిదానంగా గవర్నమెంట్ వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మాకు అయితే నష్టపరిహారం సుమారుగా జరిగింది 9 లక్షల దాకా. మాకు ఏదైనా గవర్నమెంట్ తరఫున సహాయం కావాలి.